అయ్యా ఇదో చూడండి, ఉదయగిరి నెల్లూరు రోడ్డు దారుణంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా. గర్భిణీ స్త్రీలు బైక్లో పోయేవాళ్ళు, కారులో పోయేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? ఉదయగిరి నుంచి నెల్లూరు పోవాలంటే ఇది మా రోడ్డు పరిస్థితి దుస్థితి. ఇది అభివృద్ధి జరిగింది. ఏంది అభివృద్ధి జరిగింది? ఏంది రోడ్డు అయింది? బైక్లో పోవాలంట, గర్భిణీ స్త్రీలు పోవాలన్నా, బస్సులో పోవాలన్నా ఎంత నరకేత అనిపిస్తున్నారు. దాదాపుగా ఉదయగిరి నుంచి దాకా నెల్లూరు దాకా నందరం దాకా రోడ్డు ఇదే. అభివృద్ధి చేశాం. ఏంది మేము అభివృద్ధి చేసింది చూపించుతా. ఇది ఏ నియోజకం బాబుది? ఏ నియోజకం ఇది? ఈ ఆత్మకూరు నియోజకం. ఇది చూడండి, సినిమాసం నుంచి నందరం దాకా రోడ్డు చూడండి. బైకులో కింద పడితే చచ్చిపోతాం అంతే. ఇంకా అమ్మ ఏమ్మా అమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇటమ్మా బాబు? ఎన్ని సంవత్సరాలు బాబు? 4 years. దగ్గర్రా. 4 years. అవును, మీరు ప్రశ్నించే గొంతు లేదా? అడిగారు, బట్ నేను బయట వెళ్ళి చదువుకుంటున్నాను. అవును, మీరు ఈ రోడ్డు చూస్తుంటే మీరు ఏం ఇంత ఘోరము? మీరంతా ఏం చేస్తానమ్మా? అడగొచ్చు కదమ్మా. ఈ 4 ఏళ్ళ నుంచి ఈ విధంగా ఉంటే అభివృద్ధి చేసామన్నా. ఏం అభివృద్ధి జరిగింది? నందారం నుంచి 20 కిలోమీటర్లు ఈ విధంగా రోడ్డు ఉంటే మీ 4 రోజుల నుంచి 4 సంవత్సరాలు మీరు అడగొచ్చు కదా. మీరు 4 సంవత్సరాల నుంచి ఏంది దారుణం ఘోరం బాబు? ఏ ఊరమ్మా మీది? ఏంది రోడ్డు గురించి మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఎట్లా పడపోయినా జస్ట్ మిస్, మీ అభిప్రాయం ఏంది చెప్పండి. చెప్పండి మరి బాబు. అవును, మీరు ఏం చేస్తున్నారయ్యా? అవును, ఇది ఆత్మకూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఈ విధంగా పడుతుంటే మీరు అడగాలి కదా. కొంచెం సిగ్గుండాలి. ఓటుకు వచ్చినప్పుడు ఢిల్లీ గట్టిగా అడగండి మీరు. ఇంత ఘోరం ఎన్ని నుంచి ఉంది ఈ విధంగా? ఎన్ని సంవత్సరాలు ఉంది ఈ విధంగా? 4 సంవత్సరాల నుంచి రోడ్డు వేయకుండా నందారం నుంచి ఉదయగిరి దాకా ఎంతమంది గర్భిణీ స్త్రీలు బస్సులో పోయేవాళ్ళు, కారులో పోయే, బైక్లో పోయే. నేను ఇప్పుడు పడబోయా. మరి ఇంత నయమా? ఏం అభివృద్ధి జరిగింది? రోడ్డుకే దిక్కు లేదు.